ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి బయాలజీ మెథడాలజీని మనం డిస్కస్ చేస్తున్నామండి. దీంట్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్. ఈ బిట్స్ని మనం చాప్టర్ వైజ్గా డిస్కస్ చేస్తున్నామండి. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం. అట్లాగే మనకి దాదాపు ఒక 3-4 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రజెంట్ జీవశాస్త్రము ప్రయోగశాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ప్రతి ఆప్షన్కి ఇక్కడ ప్రతి బిట్కి 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి మీరు వీటిని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రయోగశాలల అవసరాలు తీర్చడానికి రూపొందించింది ఏమిటి? ఆట వస్తువులు, విజ్ఞాన శాస్త్ర పేటికలు, పాఠ్యపుస్తకాలు, ఫర్నిచర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విజ్ఞాన శాస్త్ర పేటికలు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. మీ పాఠశాలలో ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలు లేకపోతే మీరు ఏమి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పాత వస్తువులు, ఆప్షన్ బి విజ్ఞాన శాస్త్ర పేటికలు, ఆప్షన్ సి ఉపాధ్యాయుడు తెచ్చిన పరికరాలు, ఆప్షన్ డి ఏమి చేయలేము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి విజ్ఞాన శాస్త్ర పేటికలు. విజ్ఞాన శాస్త్ర పేటికల్ని ఉపయోగిస్తాం, సైన్స్ కిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర పేటికల యొక్క ప్రధాన ఉపయోగం కానిది ఏమిటి? విజ్ఞాన శాస్త్ర పేటికల యొక్క ప్రధాన ఉపయోగం కానిటువంటిది ఏది? ఆప్షన్ ఏ ప్రయోగాలు చేయటము, లక్ష్యాలను సాధించడము, ఆడుకోవటము, పరికరాలని భద్రపరచటము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆడుకోవటం. అంటే ప్రయోగాలు చేయటము, లక్ష్యాలు సాధించటము, పరికరాలు భద్రపరచడం అనేది విజ్ఞాన శాస్త్ర పేటికల యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం. కానటువంటిది ఆడుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విజ్ఞాన శాస్త్ర పేటికలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 1, 2, 3, 4. 1, 2, 3, 4. దీని సరైన సమాధానము 2. విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఉపాధ్యాయుడికి ఉపయోగించేటటువంటి పేటికలు, ఇంకొకటి రెండవది విద్యార్థికి సంబంధించినటువంటి పేటికలు. కాబట్టి ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి పేటికలు అనేవి ఉంటాయి. ప్రదర్శన పేటిక, విద్యార్థుల పేటిక అనేవి 2 రకాలుగా ఉంటాయి. ప్రదర్శన పేటిక అనేది ఉపాధ్యాయుడికి సంబంధించింది, విద్యార్థుల పేటిక అనేది విద్యార్థులకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మీ ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక ప్రయోగం చేసి చూపిస్తున్నాడు. ఆయన ఏ రకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర పేటికను ఉపయోగిస్తున్నాడు? విద్యార్థుల పేటిక, ప్రదర్శన పేటిక, 2 ఏది కాదు. మీ ఉపాధ్యాయుడు తరగతిలో ఒక ప్రయోగం చేసి చూపిస్తున్నాడు. ఆయన ఏ రకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర పేటికను ఉపయోగిస్తున్నాడు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రదర్శన పేటిక. ఉపాధ్యాయుడు ఉపయోగించేది ప్రదర్శన పేటిక అండి. విద్యార్థులు ఉపయోగించేటటువంటిది విద్యార్థుల పేటిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో విద్యార్థుల పేటిక యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? క్రింది వాటిలో విద్యార్థుల పేటిక యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థులు ప్రయోగాలు చేసుకోవడానికి వీలుగా ఉండడం, ఉపాధ్యాయులు ప్రదర్శనలు చేయడానికి ఉపయోగించుకోవడం, అనేక వస్తువులు కలిగి ఉండడం, తేలికగా మోయడానికి వీలుగా ఉండడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉపాధ్యాయులు ప్రదర్శనలు చేయడానికి. అంటే ప్రదర్శన పేటిక
విద్యార్థుల పేటిక యొక్క ముఖ్య లక్షణం కానిది ఏంటి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయులు ప్రదర్శన చేయడానికి ఉపయోగించడం అనేది రాంగ్ స్టేట్మెంట్. అంటే ఇది ఉపాధ్యాయుడికి సంబంధించింది, కానీ ఇక్కడ ఇచ్చింది విద్యార్థుల పేటిక. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విజ్ఞాన శాస్త్ర పేటికలను సమర్థవంతంగా బోధించడానికి సహాయం అందించినటువంటి సంస్థ ఏది? విజ్ఞాన శాస్త్ర పేటికలను సమర్థవంతంగా బోధించడానికి ఆర్థిక సహాయం అందించినటువంటి సంస్థ ఏది? యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, ఎన్సిఈఆర్టీ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, యూనిసెఫ్. చూడండి, యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో ఎన్సిఈఆర్టీ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర పేటికలను సమర్థవంతంగా బోధించడానికి ఆర్థిక సహాయం అందించినటువంటి సంస్థ ఏది అంటే దీనికి సరైన సమాధానము యూనిసెఫ్. మరి ఇట్లాంటి బిట్లు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకంటే జనరల్గా మనకి ఎన్సిఈఆర్టీ చూడగానే వెంటనే దాన్ని పెట్టేస్తాం మనం, కానీ ఆర్థిక సహాయం అందించింది మాత్రం యూనిసెఫ్ మాత్రమే. సో కాబట్టి యూనిసెఫ్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మీ స్నేహితుడు విజ్ఞాన శాస్త్ర పేటికల గురించి అడుగుతున్నాడు. వాటి తయారీకి సహాయం చేసిన సంస్థ గురించి ఏమి చెబుతారు? దానికి సహాయం చేసేటటువంటి సంస్థ గురించి మీరు ఏమి చెబుతారు? అంటే ఇది ప్రభుత్వ సంస్థ, ఇది పిల్లల కోసం పనిచేసే సంస్థ, ఇది ఆరోగ్య సంస్థ, ఇది విద్యా సంస్థ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇది పిల్లల కోసం పనిచేసే సంస్థ. అంటే యూనిసెఫ్ అనే విజ్ఞాన శాస్త్ర పేటికల గురించి తయారు చేసేటటువంటిది యూనిసెఫ్. ఇది విద్యా సంస్థ కాదు, ఆరోగ్య సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ కాదు, పిల్లల కోసం పనిచేసేటటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర పేటికలో అభివృద్ధిలో ఎన్సిఈఆర్టీ యొక్క పాత్ర కానిది ఏమిటి? విజ్ఞాన శాస్త్ర పేటికల అభివృద్ధిలో ఎన్సిఈఆర్టీ యొక్క పాత్ర కానిది ఏమిటి? ఆప్షన్ ఏ, పరికరాలు అమర్చడానికి పెట్టెను రూపొందించడం. ఆప్షన్ బి, ఆర్థిక సహాయం అందించటము, పేటికలు తయారు చేయడము, వాటిని అమ్మటము. ఎన్సిఈఆర్టీ పాత్ర కానిది ఏమిటి? ఇంక సరైన సమాధానము ఆప్షన్ బి, ఆర్థిక సహాయం అందించడం. చూడండి, ఆర్థిక సహాయం అందించడం అనేది యూనిసెఫ్ అని చెప్పినాం. సో యూనిసెఫ్ అనేది ఆర్థిక సహాయం అందిస్తుంది, కానీ వీటిని పేటికల అభివృద్ధి చేయటంలో మాత్రం ఎన్సిఈఆర్టీ పాత్ర ఉండదు. అంటే ఆర్థికంగా సహాయం చేయడం అనేది సరైనటువంటి సమాధానం కాదు. ఎన్సిఈఆర్టీ ఏం చేసింది, ఇంకా పరికరాలు అమర్చడానికి పెట్టెలు రూపొందించడము, తర్వాత తయారు చేయటము, వాటిని అమ్మటం అనేటటువంటిది వీటికి సంబంధించింది. ఆర్థిక సహాయం అందించడం అనేది మాత్రం మనకి యూనిసెఫ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విజ్ఞాన శాస్త్ర పేటికలు సాధారణంగా దేనితో తయారు చేయబడతాయి? ప్లాస్టిక్, రబ్బరు, చెక్క లేదా ఇనుము, కాగితం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, చెక్క లేదా ఇనుము. విజ్ఞాన శాస్త్ర పేటికలు చెక్క లేదా ఇనుముతో తయారు చేయబడతాయి. క్వశ్చన్ నెంబర్ 11. మీ పాఠశాల ఒక విరిగిన చెక్క విజ్ఞాన శాస్త్ర పేటిక ఉంది, దాన్ని మీరు ఏమి చేస్తారు? దాన్ని అలాగే వదిలేయండి, లేకపోతే దాన్ని పడేయండి, దాన్ని మరమ్మతు చేయడానికి ప్రయత్నించండి, దానితో ఆడుకోండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, దాన్ని మరమ్మతు చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12.
దేవాంశ రారా. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర పేటిక యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? విజ్ఞాన శాస్త్ర పేటిక యొక్క ముఖ్య లక్షణం కానిది ఏమిటి? ఆప్షన్ ఏ పరికరాలను భద్రంగా ఉంచడం. ఆప్షన్ బి తేలిగ్గా తీసుకెళ్లడం. సి ఖరీదైన పరికరాలు కలిగి ఉండడం. డి తరగతి గదిలో ఉపయోగించడం. దీంట్లో కానటువంటిది ఆప్షన్ సి ఖరీదైన పరికరాలు కలిగి ఉండటం. అంటే విజ్ఞాన శాస్త్ర పేటికలో ఖరీదైనటువంటి పరికరాలు అనేవి ఉండవు. మిగిలిన 3 ఆప్షన్స్ కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 13. విజ్ఞాన శాస్త్ర పేటికలోని పరికరాలను ఎలా అమర్చాలి? ఆప్షన్ ఏ ఒకదానిపై ఒకటి వేయాలి. శుభ్రంగా మరియు ఖాళీలు లేకుండా అమర్చాలి. అస్తవ్యస్తంగా ఉంచాలి. సగం నింపి ఉంచాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శుభ్రంగా అమర్చాలి. ఖాళీలు లేకుండా అమర్చాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విజ్ఞాన శాస్త్ర పేటికను తెరిచినప్పుడు పరికరాలు చంద్రవందరగా ఉన్నాయి. దీనికి కారణం ఏమి కావచ్చు? ఆప్షన్ ఏ పేటిక పాతది కావడం. పరికరాలు సరిగ్గా అమర్చకపోవడం. పరికరాలు ఎక్కువగా ఉండటం. పేటిక చిన్నదిగా ఉండటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరికరాలు సరిగా అమర్చకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. విజ్ఞాన శాస్త్ర పేటికలోని పరికరాలను అమర్చేటప్పుడు ఏమి చేయకూడదు? వాటిని స్థానాల్లో ఉంచాలి. శుభ్రంగా ఉంచాలి. ఒకదానిపై ఒకటి వేయకూడదు. అన్నిటిని ఒకేసారి తీయకూడదు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఒకదానిపై ఒకటి వేయకూడదు. క్వశ్చన్ నెంబర్ 16. ప్రయోగశాల లేని పాఠశాలకు ఏది ఉపయోగపడుతుంది? పెద్ద భవనాలు, ఆట స్థలము, విజ్ఞాన శాస్త్ర పేటికలు, కంప్యూటర్ ల్యాబ్లు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ విజ్ఞాన శాస్త్ర పేటికలు. ప్రయోగశాల లేని పాఠశాలకు ఉపయోగపడేవి విజ్ఞాన శాస్త్ర పేటికలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విజ్ఞాన శాస్త్ర పేటికల తయారీలో సాధారణంగా ఉపయోగించనిది ఏది? ఆప్షన్ ఏ పరిసరాల్లో ఉండే పరికరాలు. ఆప్షన్ బి ప్రత్యామ్నాయ పరికరాలు. ఖరీదైన దిగుమతి చేసుకున్న పదార్థాలు. తేలికగా వాడగలిగే పరికరాలు. ఉపయోగించనిది దీనికి సరైన సమాధానము ఖరీదైన దిగుమతి చేసుకునే పదార్థాలు విజ్ఞాన శాస్త్ర పేటికలో ఉపయోగించరు. క్వశ్చన్ నెంబర్ 18. విజ్ఞాన శాస్త్ర పేటికలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? యునెస్కో, ఎన్సిఈఆర్టీ, యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. విజ్ఞాన శాస్త్ర పేటికలను అభివృద్ధి చేసిన సంస్థ ఎన్సిఈఆర్టీ. చెప్పాం కదా, ఎన్సిఈఆర్టీ అభివృద్ధి చేసింది. దీనికి ఆర్థిక సహాయం అందించింది యూనిసెఫ్. అక్కడ చూడండి యునెస్కో కూడా ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ యూనిసెఫ్ ఉంది, యునెస్కో కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఆర్థిక సహాయం చేసింది యూనిసెఫ్. గుర్తుపెట్టుకోండి, యునెస్కో కాదు, యూనిసెఫ్. అభివృద్ధి చేసింది మాత్రం ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 19. జీవశాస్త్ర పేటికలు ప్రధానంగా ఏ తరగతి కోసం రూపొందించబడ్డాయి? 1 నుంచి 3, 9 నుంచి 10, 6 నుంచి 8 తరగతులు, 11 నుంచి 12 తరగతులకి. జీవశాస్త్ర పేటికలు ఏ తరగతుల వారికి రూపొందించబడ్డాయి? దీనికి సరైన సమాధానము 6 నుంచి 8 తరగతులకి. వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండి, మర్చిపోకుండా. 3 మాత్రమే లైక్ చేశారండి. ఖచ్చితంగా ప్రతిసారి అడగటం అనేది అంత సరైనటువంటి పద్ధతి కాదు. మాకు వీలు లేకున్నా కానీ మీకు ఏదో టైం కోసం నేను సెట్ చేసి బిట్స్ తయారు చేస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా పక్క వారి నుంచి
సహాయం ఆశించడమే తప్ప మనం వేరే వాళ్ళకి సహాయం చేసేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు. అంటే మీరు ఒక లైక్ చేసి, ఒక కామెంటు, ఒక లైకు, ఒక షేర్ చేయడం వల్ల మీరు కూడా పక్క వాళ్ళకి విద్యాదానం చేసినట్లే గుర్తుపెట్టుకోండి. మేము చేయము అని అంటే మాత్రం ఇక వదిలేయండి. దాని గురించి నేనైతే ఎక్కువ అడగను. కాబట్టి మన చేతిలోనే ఉంటుంది, చూస్తుంటారు మీరు. కేవలం మీరు చూసేది ఏంటంటే వీడియో చూడటం మాత్రమే. మరి మేము దీన్ని తయారు చేయడానికి దాదాపు ఒక అర్ధగంట వీడియోకి దాదాపు 1 గంట 2 గంటలు టైం పడుతుంది దీన్ని తయారు చేయడానికి. మరి కాబట్టి వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయడం వల్ల ఎలాంటి మీకు నష్టం అనేది ఉండదు. కాబట్టి వీడియో చూసే మిత్రులందరూ కూడా లైక్ చేయండి. మీ టైం వేస్ట్ చేయడం, ప్రతిసారి అడిగి ఇట్లా టైం వేస్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి మీరే వీడియోని లైక్ చేస్తే ఇంకో 10 మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చను, జీవశాస్త్ర పేటికలో ఎన్ని రకాల పరికరాలు ఉంటాయి? జీవశాస్త్ర పేటికలో ఎన్ని రకాలైనటువంటి పరికరాలు ఉంటాయి? 55, 77, 99, 11. దీనికి సరైన సమాధానము 99. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. జీవశాస్త్ర ప్రయోగశాలను దేనికోసం అన్ని వైపులా ఉపయోగించుకునే విధంగా తయారు చేస్తారు? ఉపాధ్యాయుల కోసం మాత్రమే, విద్యార్థుల కోసం మాత్రమే, ప్రదర్శన కోసమే, తర్వాత ప్రదర్శన కోసం, పరికరాలని నిల్వ చేయడం కోసం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్రదర్శన కోసం. క్వశ్చన్ నెంబర్ 22. జీవశాస్త్ర ప్రయోగశాలను ద్వారా వేటికి సంబంధించిన ప్రయోగాలు చేసుకోవచ్చు? భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్ష జంతు శాస్త్రము, ఖగోళ శాస్త్రము మరియు భూగర్భ శాస్త్రము, చరిత్ర మరియు భూగోళ శాస్త్రము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, శరీరధరం శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విజ్ఞాన శాస్త్ర విషయాలు సమర్థవంతంగా బోధించడానికి బాగా ఉపయోగపడేది ఏది? పెద్ద తరగతి గదులు, విజ్ఞాన శాస్త్ర పేటికలు, కేవలం పాఠ్యపుస్తకాలు. ఆప్షన్ డి, ఎక్కువ మంది ఉపాధ్యాయులు. దీనికి సరైన సమాధానం విజ్ఞాన శాస్త్ర పేటికలు. విజ్ఞాన శాస్త్ర విషయాలను సమర్థవంతంగా బోధించడానికి ఉపయోగపడేది విజ్ఞాన శాస్త్ర పేటికలు. క్వశ్చన్ నెంబర్ 24. విజ్ఞాన శాస్త్ర పేటికల యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి? బరువు ఎక్కువగా ఉండటం, ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెళ్ళటం కష్టంగా ఉండటం, అన్ని ప్రయోగాలకు కావాల్సిన పరికరాలు ఒకే చోట ఉండడం, ఖరీదు ఎక్కువగా ఉండటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అన్ని ప్రయోగాలకు కావాల్సిన పరికరాలన్నీ కూడా ఒకే చోట ఉండటం. క్వశ్చన్ నెంబర్ 25. విజ్ఞాన శాస్త్ర పేటికలు సమయాన్ని ఎలా ఆదా చేస్తాయి? ఎక్కువ సమయాన్ని తీసుకునే ప్రయోగాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి, పరికరాలు వెతకడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, అన్నీ ఒకే చోట ఉండడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఆప్షన్ బి, విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు కాబట్టి. విజ్ఞాన శాస్త్ర పేటికలు సమయాన్ని ఎలా ఆదా చేస్తాయి? దీనికి సరైన సమాధానము
996. Next question number 26. ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట శాస్త్రీయ సూత్రాన్ని వివరించి ఆ సూత్రాన్ని ఉపయోగించి కొన్ని ఉదాహరణల సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ ఉపగమనాన్ని ఉపయోగిస్తున్నాడు? ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట శాస్త్రీయ సూత్రాన్ని వివరించి ఆ సూత్రం ఆధారంగా ఉదాహరణలో చెప్తున్నాడు. ఇది ఏ ఉపగమనం అంటే సూత్రం నుంచి ఉదాహరణ. మనం చెప్పాము. ఉదాహరణ నుంచి సూత్రానికి ఒక ఉపగమనం ఉంది. సూత్రం నుంచి ఉదాహరణ చెప్పడం అనేది ఇంకొక ఉపగమనం ఉంది. సో కాబట్టి దీనికి ఇక్కడ సూత్రాన్ని వివరించి అంటే సూత్రాన్ని ఉపయోగించి ఉదాహరణ చెబుతున్నాడు. సో కాబట్టి ఇది ఆగమన ఉపగమనము, నిగమనము, సమస్య పరిష్కారము, అన్వేషణ. సో కాబట్టి దీనికి సరైన సమాధానము నిగమన ఉపగమనం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సూత్రాన్ని ఉపయోగించి ఉదాహరణలు చెప్తే నిగమనం, ఉదాహరణ నుంచి ఒక సూత్రం రూపొందిస్తే ఆగమనం. క్వశ్చన్ నెంబర్ 27. విద్యార్థులు ప్రయోగశాలలో వివిధ లోహాల ఉష్ణోగ్రతను కొలిచి ఆ డేటా ఆధారంగా లోహాల ఉష్ణోగ్రత మరియు వాటి వ్యాకోచాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఏ ఉపగమనాన్ని అనుసరిస్తున్నారు? నిగమనము, సమస్య పరిష్కార ఉపగమనము, ఆగమన ఉపగమనము, వివరణాత్మక ఉపగమనం. వివిధ లోహాల ఉష్ణోగ్రతను కొలిచి ఆ డేటా ఆధారంగా లోహాల ఉష్ణోగ్రత మరియు వ్యాకోచాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. అంటే ఏంటి? ఉదాహరణల్ని పరిశీలించి ఒక నియమం కానీ ఒక సూత్రాన్ని కానీ తయారు చేయడానికి వాళ్ళు రూపొందిస్తున్నారు. సో కాబట్టి ఇది ఏ ఉపగమనం? కాబట్టి ఇది ఆగమన ఉపగమనం. గుర్తుపెట్టుకోండి, అంటే ఉదాహరణల నుంచి ఒక సాధారణ సూత్రము సిద్ధాంతాన్ని రూపొందిస్తే ఆగమనం అని చెప్పే మనం. కాబట్టి ఇక్కడ వివిధ లోహాల ఉష్ణోగ్రతను కొలుస్తున్నారు. కొలిసి వాటి డేటా ఆధారంగా లోహాల ఉష్ణోగ్రతకి వాటికి వ్యాకోచానికి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. అంటే వివిధ లోహాలను వేడి చేసినప్పుడు అవి ఏమవుతుంది? వ్యాకోచిస్తాయి. సో కాబట్టి వీటన్నిటిని బట్టి ఏం చెప్తున్నారంటే లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే ఒక నియమాన్ని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఆగమనం. క్వశ్చన్ నెంబర్ 38. ఒక విద్యార్థి తన ఇంటిలోని విద్యుత్ సమస్యలను గుర్తించి దాని కారణాలను విశ్లేషించి వివిధ పరిష్కారాలను ప్రయత్నించి చివరకు సమస్యను పరిష్కరించాడు. ఈ విద్యార్థి ఏ ఉపగమనాన్ని ఉపయోగించాడు? నిగమనము, ఆప్షన్ బి ఆగమన ఉపగమనము, ఆప్షన్ డి సమస్య పరిష్కార ఉపగమనము, ఆప్షన్ ఏ ప్రాజెక్టు ఆధారిత ఉపగమనం. ఒక విద్యార్థి తన ఇంట్లో విద్యుత్ సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పవర్ సప్లై ఆగిపోయింది, దాని కారణాలు విశ్లేషించి పరిష్కారం కనుక్కున్నాడు. అతనికి ఏ పద్ధతిని ఉపయోగించాడు? దీనికి సరైన సమాధానము సమస్య పరిష్కార ఉపగమనం. మనం 3 రకాలైనటువంటి ఉపగమనాలు ఉంటాయని చెప్పాము: ఆగమనము, నిగమనము, సమస్య పరిష్కార ఉపగమనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఉపాధ్యాయుడు ముందుగా నీటి యొక్క వివిధ లక్షణాలని ఘన, ద్రవ, వాయు స్థితిని వివరించి తరువాత మంచు నీరుగా మారడాన్ని మరియు నీరు ఆవిరిగా మారడం వంటి ఉదాహరణలు ఇచ్చాడు.
ఇది ఏ రకమైనటువంటి ఉపగమనము? ఆగమనము, సమస్య పరిష్కార ఉపగమనము, నిగమనము, సహకార అభ్యసనం మరియు ఉపగమనం. దీనికి సరైన సమాధానము నిగమన ఉపగమనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విద్యార్థులు వివిధ రకాల మొక్కలను పరిశీలించి వాటి ఆకులు, ఆకారాలు, పరిమాణాలు, రంగులు ఆధారంగా వాటిని వర్గీకరిస్తున్నారు. మరి వారు ఇక్కడ ఏ ఉపగమనాన్ని ఉపయోగిస్తున్నారు? నిగమనము, సమస్య పరిష్కారము, ఆగమనము, ఆప్షన్ బి విశ్లేషణాత్మక ఉపగమనం. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆగమన ఉపగమనం. క్వశ్చన్ నెంబర్ 41. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఒక చరిత్ర సంఘటన గురించి ఒక సాధారణ అవలోకనం ఇచ్చి తరువాత ఆ సంఘటనకి సంబంధించిన నిర్దిష్ట కారణాలు మరియు పరిమాణాలను అన్వేషించమని వారిని అడుగుతున్నాడు. ఇది ఏ ఉపగమనానికి ఉదాహరణ? ఆగమనం ఉపగమనం, సమస్య పరిష్కార ఉపగమనం, నిగమన ఉపగమనం, చారిత్రక విశ్లేషణ ఉపగమనం. ఇంక సరైన సమాధానము నిగమన ఉపగమనం. క్వశ్చన్ నెంబర్ 42. విద్యార్థులు ఒక కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడానికి వివిధ మార్గాలను ఆలోచిస్తున్నారు, ప్రణాళిక వేస్తున్నారు మరియు వాటిని అమలు చేస్తున్నారు. ఇది ఏ ఉపగమనాన్ని సూచిస్తుంది? నిగమనము, ఆప్షన్ సి ఆగమన ఉపగమనం, ఆప్షన్ బి సమస్య పరిష్కార ఉపగమనం, ఆప్షన్ ఏ పరిశోధనాత్మక ఉపగమనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సమస్య పరిష్కార ఉపగమనం. క్వశ్చన్ నెంబర్ 43. ఒక ఉపాధ్యాయుడు ముందుగా పర్యావరణ కాలుష్యం యొక్క సాధారణ ప్రభావాలు చర్చించి తర్వాత ఒక నిర్దిష్ట నగరంలో దాని ప్రభావాలను వివరిస్తున్నాడు. ఇది ఏ ఉపగమనం? ఆగమన ఉపగమనము, సమస్య పరిష్కార ఉపగమనము, నిగమన ఉపగమనము, పోలిక మరియు వ్యత్యాస ఉపగమనము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ నిగమన ఉపగమనము. క్వశ్చన్ నెంబర్ 44. విద్యార్థులు వివిధ రకాల నేలల నమూనాలు సేకరించి వాటి లక్షణాలని, రంగు, ఆకృతి, నీటిని నిలుపుకునే సామర్థ్యం పరిశీలించి ఏ నేల ఏ పంటకు అనుకూలంగా ఉంటుంది అని నిర్ణయిస్తున్నారు. ఇది ఏ ఉపగమనం? నిగమన ఉపగమనం, సమస్య పరిష్కార ఉపగమనము, ఆప్షన్ బి ఆగమన ఉపగమనం, ఆప్షన్ డి వర్గీకరణ ఉపగమనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆగమన ఉపగమనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ప్రాముఖ్యత గురించి వివరించి తర్వాత వారు రోజు తినే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా ఉపయోగించుకోవాలో సూచిస్తున్నాడు. ఇది ఏ రకమైన ఉపగమనం? ఆప్షన్ డి ఆగమన ఉపగమనము, ఆప్షన్ సి సమస్య పరిష్కార ఉపగమనం, ఆప్షన్ బి నిగమన ఉపగమనము, ఆప్షన్ ఏ ప్రదర్శన ఉపగమనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నిగమన ఉపగమనం. క్వశ్చన్ నెంబర్ 46. ఒక పాఠశాల పరిమిత స్థలం ఉంది మరియు ఒకే గదిని తరగతి గదిగా మరియు చిన్న ప్రయోగశాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులకు ఏ రకమైనటువంటి ప్రయోగశాల అనుకూలంగా ఉంటుంది? బహుళ ప్రయోజనశాల, ప్రయోగశాల, ప్రత్యేక జీవశాస్త్ర ప్రయోగశాల, ఉపన్యాస గది ప్రయోగశాల, ఆర్హెచ్ వైట్ హౌస్ నమూనా, ఆప్షన్ బి సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఉపన్యాస గది ప్రయోగశాల. ఉపన్యాస గది ప్రయోగశాల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఒక ఉపాధ్యాయుడు వివిధ పాఠశాలలకు వెళ్ళి సైన్స్ ప్రయోగాలు నిర్వహించడానికి ఒక మొబైల్ యూనిట్ను ఉపయోగించాలనుకుంటున్నాడు. దీనికోసం ఏ రకమైన ప్రయోగశాల ఉత్తమమైంది? ఒక ఉపాధ్యాయుడు వివిధ పాఠశాలకు వెళ్ళి సైన్స్ ప్రయోగాలు నిర్వహించడానికి ఒక మొబైల్ యూనిట్ను ఉపయోగించాలనుకుంటున్నాడు. దీనికోసం ఏ రకమైనటువంటి ప్రయోగశాల ఉత్తమమైంది?
ఉపన్యాస గది ప్రయోగశాల, బహుళ ప్రయోజన ప్రయోగశాల. ఆప్షన్ బి సంచార విజ్ఞాన ప్రయోగశాల, ప్రత్యేక భౌతిక శాస్త్ర ప్రయోగశాల. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సంచార విజ్ఞాన ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 48. ఒక పాఠశాలలో జీవశాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయోగాలు, ఉదాహరణ మొక్కలు మరియు జంతువుల అధ్యయనానికి నిర్వహించడానికి ఒక ప్రత్యేక గది అవసరం. దీనికోసం ఏ రకమైన ప్రయోగశాల అవసరం? బహుళ ప్రయోగశాల, ఉపన్యాస గది ప్రయోగశాల, జీవశాస్త్ర ప్రయోగశాల, రసాయన శాస్త్ర ప్రయోగశాల. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జీవశాస్త్ర ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 49. ఒక పాఠశాలలో వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం వంటివి నిర్వహించడానికి ఒకే గదిని ఉపయోగించాలనుకుంటున్నారు. దీనికోసం ఏ రకమైనటువంటి ప్రయోగశాల అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రత్యేక భౌతిక శాస్త్ర ప్రయోగశాల, ఆప్షన్ డి ప్రత్యేక రసాయన శాస్త్ర ప్రయోగశాల, ఆప్షన్ ఏ బహుళ ప్రయోజన ప్రయోగశాల, ఆప్షన్ సి ఉపన్యాస గది ప్రయోగశాల. దీనికి సరైన సమాధానము బహుళ ప్రయోజన ప్రయోగశాల. అన్నిటికి కలిపి ఒకటే ఉపయోగిస్తున్నారు, బహుళ ప్రయోజన ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 50. డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ నమూనా ప్రకారం రూపొందించిన ప్రయోగశాలలో తరగతి గది మరియు ప్రయోగశాల కోసం స్థలం ఎలా విభజించబడుతుంది? ఆప్షన్ డి మొత్తం స్థలం తరగతి గదికి మాత్రం ఉపయోగించబడుతుంది. ఆప్షన్ బి మొత్తం స్థలం ప్రయోగశాలకు మాత్రం ఉపయోగించబడుతుంది. ఆప్షన్ ఏ సగం స్థలం ప్రయోగశాలకు మరియు మిగిలిన సగం స్థలం తరగతి గదికి ఉపయోగించబడుతుంది. ఆప్షన్ సి 75% స్థలం ప్రయోగశాలకు, 25% స్థలం తరగతి గదికి ఉపయోగించబడుతుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ సగం స్థలం ప్రయోగశాలకు మరియు మిగిలిన సగం స్థలం తరగతి గదికి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ నమూనా ప్రయోగశాలలో ఒకేసారి ఎంతమంది విద్యార్థులు తరగతి గదిలో మరియు ప్రయోగశాలలో ఉండగలరు? డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ నమూనా ప్రకారం ఎంతమంది విద్యార్థులు తరగతి గది ప్రయోగశాలలో ఉండగలుగుతారు? సి తరగతి గదిలో 20 మంది, ప్రయోగశాలలో 40 మంది. ఆప్షన్ ఏ తరగతి గదిలో 30 మంది, ప్రయోగశాలలో 30 మంది. ఆప్షన్ డి తరగతి గదిలో 40 మంది, ప్రయోగశాలలో 20 మంది. ఆప్షన్ బి తరగతి గదిలో 25 మంది, ప్రయోగశాలలో 25 మంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి తరగతి గదిలో 40 మంది, ప్రయోగశాలలో 20 మంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ప్రయోగశాలలో గోడలకు సున్నం వేయడానికి బదులుగా పెయింటింగ్ లేదా డిస్టెంపర్ వేయటం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? ప్రయోగశాలలో గోడలకి సున్నం కానీ లేకపోతే సున్నానికి బదులుగా పెయింటింగ్ లేదా డిస్టెంపర్ వేస్తారని చెప్పిన మరి అట్లా వేయటం వల్ల మరి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? గది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది, ఇది చౌకైన పద్ధతి, సంవత్సరం సున్నం వేసే ఖర్చు తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం, మరి గోడలు చెడిపోకుండా ఉంటాయి. ఆప్షన్ బి ఇది గోడలకు మంచి వాసన ఇస్తుంది. మరి దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ప్రతి సంవత్సరం సున్నం వేసే ఖర్చు తగ్గుతుంది మరియు గోడలు చెడిపోకుండా ఉంటాయి. ఇది గోడలకు మంచి వాసన ఇస్తుంది అనేది కాదు, తర్వాత చౌకైన పద్ధతి కాదు, నెక్స్ట్ ఇది గది ప్రకాశవంతంగా కనిపిస్తుంది అనేది కూడా కాదు. ఇది ప్రతి సంవత్సరం సున్నం వేసే ఖర్చు తగ్గుతుంది, గోడలు చెడిపోకుండా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 53. ప్రయోగశాల నేలను సిమెంట్ చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? నేల మెత్తగా ఉంటుంది. ఆప్షన్ బి నేల చల్లగా ఉంటుంది. ఆప్షన్ డి నేల ఎక్కువ కాలం మన్నుతుంది మరియు శుభ్రపరచడానికి సులువుగా ఉంటుంది. ఆప్షన్ సి నేల జారేలా ఉంటుంది.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, నేల ఎక్కువ కాలం మన్నుతుంది. నేల ఎక్కువ కాలం మన్నుతుంది మరియు శుభ్రపరచడానికి సులువుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 54. ప్రయోగశాలలో నేల కొద్దిగా ఏటవాలుగా ఉండటం మరియు గోడల మూలలు గుండ్రంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రయోగశాల నేల కొద్దిగా ఏటవాలుగా ఉండటం మరియు గోడల మూలలు గుండ్రంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ సి, గది మరింత విశాలంగా కనిపిస్తుంది. ఆప్షన్ ఏ, ఇది విద్యార్థులు సౌకర్యంగా ఉంటుంది. ఆప్షన్ బి, దుమ్ము ధూళి మూలాల్లో పేరుకోకుండా శుభ్రంగా ఉంచడానికి వీలుగా ఉంటుంది. ఆప్షన్ డి, ఇది గదికి మంచి రూపాన్ని ఇస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, దుమ్ము మరియు ధూళి మూలాల్లో పేరుకోకుండా శుభ్రపరచడానికి వీలుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 55. ప్రయోగశాలకు 2 తలుపులు ఉండటం వల్ల ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ, ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. గాలి బాగా ప్రసరించడానికి సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సులభంగా బయటకు వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. శబ్దం బయటకు వెళ్లకుండా నిరోధిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అత్యవసర పరిస్థితులు సులభంగా బయటకు వెళ్ళడానికి వీలు కలిగిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 56. ప్రయోగశాలలో కిటికీలు నేల మట్టానికి 3 అడుగుల పైన ఉండటం వల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రయోగశాల కిటికీలు నేల నుంచి 3 అడుగులు ఎత్తు వరకు ఉంటాయని చెప్పి మరి దాని ప్రయోజనం ఏమిటి? ఎక్కువ వెలుతురు రావడానికి. ఆప్షన్ బి, బయట దృశ్యాలు కనిపించడానికి. ఆప్షన్ ఏ, కిటికీలు లోపలి భాగాన్ని అరలుగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆప్షన్ డి, భద్రత కోసం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, కిటికీలు లోపలి భాగాన్ని అరలుగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. నేల మట్ట నుంచి 3 అడుగులు నుంచి పైకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా అరలు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 57. ఒక జీవశాస్త్ర తరగతి గదిలో ఉపాధ్యాయుడి కోసం ఏర్పాటు చేసే నల్లబల్ల పరిమాణం ఎంత ఉండాలి? జీవశాస్త్ర ప్రయోగశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడి కోసం ఏర్పాటు చేసే నల్లబల్ల పరిమాణం ఎంత? 10x4, 6x2.5, 3.5x3.5, 7x5. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, 6x2.5 అడుగులు. 6x2.5 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. జీవశాస్త్ర తరగతి గదిలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే బల్లలు ఎలా ఉండాలి? జీవశాస్త్ర తరగతి గదిలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే బల్లలు ఎలా ఉండాలి? ఒక్కో విద్యార్థికి ఒక బల్ల, 3 విద్యార్థులకి సరిపడే ఒక బల్ల. ఆప్షన్ సి, ఇద్దరేసి విద్యార్థులు సరిపడే బల్లలు మరియు వాటి సొరుగులు ఉండాలి. 4 విద్యార్థులు సరిపడే ఒకే పెద్ద బల్ల. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇద్దరేసి విద్యార్థులు సరిపడే బల్ల మరియు వాటికి సొరుగులు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థులు కుర్చీలో కూర్చున్నప్పుడు వారి మోకాళ్ళు టేబుల్ కిందకి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉండాలంటే బల్లకి ఏమీ అమర్చాలి? చక్రాలు, అదనపు కాళ్ళు, పుస్తకాల కోసం ఒక సొరుగు, ఎత్తును మార్చే ఏర్పాటు. దీనికి సరైన సమాధానం పుస్తకాల కోసం ఒక సొరుగు. సపరేట్గా పుస్తకాల కోసం ఒక సరుగుని పెట్టినప్పుడు వాళ్ళకి కూర్చున్నప్పుడు మోకాళ్ళు టేబుల్ కిందకి ఫ్రీగా వెళ్తాయి. క్వశ్చన్ నెంబర్ 60. జీవశాస్త్ర తరగతి గదిలో డ్యూయల్ టేబుల్ మరియు 2 కుర్చీలు ఉండడానికి ఎంత స్థలం ఉండాలి మరియు వాటి మధ్య కనీసం ఎంత స్థలం ఉండాలి? 3x3 అడుగుల స్థలము, మధ్యలో 2 అడుగులు ఖాళీ. 4x4 అడుగుల స్థలం, మధ్యలో 1.5 అడుగులు ఖాళీ. సి, 3.5x3.5 అడుగుల స్థలం, మధ్యలో 1 అడుగు ఖాళీ. పక్కన 2.5x2.5, 3.5 అడుగుల స్థలము. ఆప్షన్ డి, 2.5x2.5 అడుగుల స్థలం, మధ్యలో 6 అడుగు ఖాళీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 3.5x3.5 అడుగుల స్థలం, మధ్యలో 1 అడుగు ఖాళీ మరియు పక్కన 2.5 అడుగులు, 3.5 అడుగుల స్థలం. క్వశ్చన్ నెంబర్ 61. జీవశాస్త్ర ప్రయోగశాలలో వైపు గోడకు ఏర్పాటు చేసే నల్లబల్ల పరిమాణం ఎంత ఉండాలి? 6x2.5, 3.5x3.5, 10x4 అడుగులు, 7x5 అడుగులు.
దీనికి సరైన సమాధానము 10 × 4 అడుగులు. ఇవి ఈరోజు ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి. రేపు మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. కొత్తగా ఛానల్ చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈ చాప్టర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా దాదాపు కవర్ అయిపోయింది దీంట్లో. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో ఇంకొక చాప్టర్ కలుద్దాం. ఓకే అండి, గుడ్ నైట్.